హోమ్ డిపో నుంచి తీసుకొచ్చా. మామూలుగా అయితే $2-3 ఉంటాయి ఈ సైజ్ మొక్కలు. సీజన్ అయిపోయేసరికి కొంచెం క్లియరెన్స్లో సేల్లో పెడతారనమాట. ఒక్కొక్క మొక్క $1 పెడితే 5 మొక్కలు తీసుకొచ్చి వేశాను. ఇది కొంచెం టొమాటో కొంచెం బుష్ వెరైటీ ఉంటుంది, బాగా పొడుగ్గా ఎదిగే వెరైటీ కూడా ఉంటుంది. ఇది బాగా ఎదుగుతుంది అనమాట. టొమాటో మనకి 10 feet పైనే కూడా ఎదుగుతుంది. సో మనం పాదులకి ఇచ్చినట్టు సపోర్ట్ ఇవ్వాలన్నమాట. సో నేను పాదుల కోసం ఏదైతే ట్రిల్లిస్ పెట్టానో అలా టొమాటో కోసం కూడా ప్లాన్ చేసుకున్నాను. సో 5 మొక్కలు నేను పక్క పక్కన పెట్టేశాను. నేనేమి అసలు ఈవెన్ కిచెన్ వేస్ట్ కూడా వేయలేదండి. కాయలు వచ్చాక వేశాను. సో మట్టిలో ఉన్న బలంతో వచ్చాయి. ఇక్కడ చూస్తే మీకు కాయలు కనిపించవచ్చు. నాకే ఆశ్చర్యం వేసింది, అసలు ఎంత కాయ ఎప్పుడు కాసిందో తెలీదు. చూసారా, నా చెయ్యి అంత ఉంది. నాకు వెరైటీ పేరు తెలీదండి. నేను కేర్ అంటే ఏం తీసుకోలేదు. మామూలుగా ఎదిగినప్పుడు సక్కర్స్ వస్తాయి కదా, ఇది తీసేయమంటారు మొక్కకు బలం ఉంటుందని. నేను అలా ఏం తీయలేదు. సరే చూద్దాము, మనమేం కమర్షియల్గా కాదు, ఇంట్లోనే కదా. ఆ సక్కర్స్ కూడా మనకి పూత వస్తుంది ఉంటుంది కదా, మనకి ఇంట్లోకి సరిపోతుంది అన్నట్టుగా నేను ఏం తీయలేదు. ఈ ఆకులు కూడా ఇంకా మొత్తం కాయలు కనిపించట్లేదు, బలమంతా ఆకులకి వెళ్ళిపోతుందని చెప్పి తీసాను. ఇది కూడా నేను రీసెర్చ్ లాగానే ట్రై చేస్తున్నా, ఆకులు తీస్తే ఏమవుతుంది అన్నట్టు. సో కొంతవరకు తీసాను. కొన్ని కాయలు అయితే వచ్చే పచ్చిగా ఉన్నాయి, మరి ఇవి పండడానికి ఎన్ని రోజులు అవుతుందో తెలీదు. ప్రస్తుతానికి ఇదండి అప్డేట్. పూత అయితే ఎక్కువగానే ఉంది. సో ఇప్పుడు ఇంకా ఫీడ్ చేయడం స్టార్ట్ చేసా. నేను పెద్దగా ఫీడ్ చేయనండి, కిచెన్ వేస్ట్ మాత్రమే వేస్తాను. సో ప్రస్తుతానికి ఇది అప్డేట్.